నమస్కారం. ఈ ఆయుర్వేద హాస్పిటల్ను ఆశ్రయించిన పేషెంట్లు వారి అనుభవాలు పంచుకోవడం జరిగింది. వారు చూసిన ఫలితం ఆధారంగా వారు ఏమంటున్నారంటే, నా పేరు కే సునీత, కమ్మరి సునీత. నేను పట్టంచేరు నుంచి వచ్చాను సార్. నాకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఏం లేదు, నేను సోఫా మీద పడుకుంటే కొంచెం ఇట్లా గడ్డలాగా అనిపించింది. ఇట్లా అనిపిస్తే సరే అనేసి అది స్కానింగ్ తీశారు. తీసి నీకు ఇట్లా బ్రెస్ట్ కి వచ్చిందంటే అయితే 2011 లో వచ్చింది. నాకు 2011 లో వస్తే 6 కెమోలు ఇచ్చారు, స్టాప్ చేశారు. మళ్ళీ 2024 లో 23లోనో 20లోనో మళ్ళీ వచ్చింది. మళ్ళీ అక్కడే మళ్ళీ అదే ప్లేస్ లో వచ్చింది మేడం. వస్తే మళ్ళీ నేను 6 కెమోలు పెట్టారు, 25 రేడియేషన్ ఇచ్చారు. అట్లయినా నాకేం క్యూర్ కాలేదు. మళ్ళీ 10 రేడియేషన్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు కెమో పెడతామన్నారు. కెమోకి నాకు నరాలు దొరుకుతలేవు అనేసి సరే ఇక్కడ నేను యూట్యూబ్ లో చూసాను. చూసి ఇక్కడ నేను బాగుంటది అనేసి ఇక్కడికి వచ్చేసాను మేడం. ఇప్పుడు నేను 50 days అవుంది మాడబట్టి. మళ్ళీ మెడిసిన్స్ అయిపోయినాయని మళ్ళీ వాళ్ళ మెడిసిన్ తీసుకుందామని వచ్చాను. ఇక్కడ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాను. బాగానే ఉంది, పర్లేదు. పోయిన నెల నేను చేయించుకున్నాను. మళ్ళీ ఇది 2వ సారి నేను వచ్చాను. బాగానే ఉంది. ఏం పెయిన్ వస్తుండే అప్పుడు. ఇప్పుడు పెయిన్ ఏం లేదు. అన్ని పనులు నేను చేసుకోగలుగుతాను. యాక్టివ్ గానే ఉన్నాను మేడం. ఇంకో నాతో పాటు ఒక ఆమె ట్రీట్మెంట్ చేయించుకుంది. ఆమె కూడా వస్తాను నీతో పాటు, నీకు బాగుంది కదా నేను కూడా వస్తాను అంది. ఇక్కడైనా నాకు తగ్గుతుంది అనేసి గ్యారంటీతోనే నేను ఇక్కడ వచ్చాను. నమ్మకం వస్తుంది నాకు. వచ్చేపటికనే మళ్ళీ నేను 2 times కూడా ఇది వచ్చేసాను నేను. వారి మాటల్లో ఉన్న ఆత్మవిశ్వాసమే ఆయుర్వేదం సాధించిన విజయం. ఇలాంటి మరెందరో జీవితాలలో ఆయుర్వేదం వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. ధన్యవాదాలు.